హాయ్ అండి అందరికీ. ఈరోజు మాకు టిఫిన్ పూరీలు పెట్టారు. ఎందుకో తెలీదు గానీ ఈరోజు మా పీజీలో పూరీలు భలే తెల్లగున్నాయి. నార్మల్‌గా అయితే భలే కలర్‌ఫుల్‌గా ఉంటాయనమాట. ఎర్రగా ఆయిలీగా బావుంటాయి. ఈరోజు టేస్ట్ కూడా అంత మంచిగా ఏమి అనిపించలేదు. మామూలుగా బఠానీలేసి కర్రీ చేసేవాళ్ళు. ఈరోజు ఓన్లీ ఆలూతోనే చేశారు. ఆఫ్టర్‌నూన్‌కి వైట్ రైస్, పప్పు మాత్రమే పెట్టారు. ఈ పప్పు చూడగానే కన్ఫర్మ్‌గా మనం తినలేమనిపించిందనమాట. అందుకే ఈరోజు నేను పప్పు ఏసుకోకుండా ఏదైనా కర్రీ చేసుకుందామని ఆలోచిస్తుంటే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది టమోటా కర్రీ అనమాట. ఎందుకంటే ఇదైతే తక్కువ టైంలో మనకు తొందరగా అయిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను టమోటా కర్రీ చేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నాను అనేది ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట. ఈ టమోటా కర్రీ నిజంగానే చాలా బాగుందండి టేస్ట్. నేనైతే ఓన్లీ టమోటా కర్రీనే ఈరోజు ఆఫ్టర్నూన్ రైస్ మొత్తం తినేసాను. నైట్కి మా వాళ్ళు చపాతీలు, ఎగ్ లేకుండా ఎగ్ కర్రీ, సపరేట్గా ఎగ్, తర్వాత వైట్ రైస్ పెట్టారు. ఫస్ట్ నేను చేసుకున్న ఈ టమోటాతో చపాతీలు ట్రై చేశాను. టేస్ట్ బాగుంది. తర్వాత ఎగ్ కర్రీతో ట్రై చేశాను. అంత మంచిగా అనిపించలేదు. ఆ 2 చపాతీలు, ఆ ఎగ్ తినేసాను.